దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మరి గత మే నెలంతా కూడా ప్రభు తన చల్లని హస్తాలలో మనందరినీ కూడా కాచి కాపాడి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ పరిచర్యను మమ్మల్ని ప్రేమిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. ఈ జూన్ మాసమంతా కూడా ప్రభు తన చల్లని హస్తాలలో మిమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని నెమ్మది కలగచ్చేనుగాక. ప్రత్యేకంగా మరి జూన్ అనగానే వర్షాకాలం, అలాగే పిల్లలుంటే వారి స్టడీస్ కొరకు పరిగెత్తడం అనేది చూస్తాం. వర్షాకాలంలో ఎటువంటి కీడు, ఎటువంటి హాని మరి కలగకుండా మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే పరిచర్యను ప్రేమిస్తున్నాం. మిమ్మును, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో, మాతో ఏకీభవిస్తున్నారు తండ్రి, కలిసి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. వారి జీవితాల్లో నెమ్మది కలిగించండి. మరి ముఖ్యంగా నాయన మమ్మను, ఈ పరిచర్యను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని, వారి పిల్లల్ని, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి. అలాగే ఎవరు ఏ అవసరంతో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి. మరి వ్యాధిగ్రస్తమైన శరీరమునున్న ఆయా వ్యాధిని, బలహీనతను నజరేయుడగు క్రీస్తు యేసు నామములో తొలగిపోనుగాక. మరి బలహీనతలన్నీ వెళ్ళిపోనుగాక. మంచి ఆరోగ్యముతో నింపి నడిపించమని ప్రత్యేకంగా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ లైవ్ చూస్తున్న వారందరి జీవితంలో బలమైన మీ కార్యములు జరిగించి మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, నా జీవితంలో, మీ జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక, మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మా పరిచర్యను ప్రేమిస్తూ మా కొరకు, మా కుటుంబాల కొరకు, అలాగే మరి మా జీవితాల కొరకు ప్రార్థిస్తున్న మీకు మరి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మంచిదండి. మరి కొద్ది దినాల నుంచి లైవ్లో రాలేకపోయాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గనక మనం గమనించినట్లయితే ఒక మాట ఉందండి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆ టాపిక్ ఏంటంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండనిమ్ము. అంటే మన మాట, మన పలుకు, మనం మాట్లాడేది సంభాషణ అంటాం కదా. మన ఇతరులతో మనం కాన్వర్జేషన్ జరిగిస్తూ ఉంటాం, అంటే సంభాషిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగాను కృపా సహితంగా ఉండనివ్వుడి. అంటే మన మాటలు ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలంట.
ఉప్పు లేని కూర ఎవరైనా తినగలరా అండి? ఉప్పు లేని ఇల్లు ఏ ఇల్లైనా ఉండగలదా? అంటే ప్రతి ఇంటిలో మనం సాల్ట్ చూస్తాం. కొద్ది దినాల నుంచి నేను సాల్ట్ కోసం అనేక విషయాలు మాట్లాడుతున్నాను. అది ప్రిజర్వ్ చేస్తుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది, అది డీకే కాకుండా చేస్తుంది. చాలా లాభాలు ఉన్నాయి సాల్ట్ ద్వారా, అనేక లాభాలు ఉన్నాయి. మీరు డెడ్ సీ అంటే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే అక్కడ ఏ మనుషుడైనా మునుగడు, తేలుతూ ఉంటాడు. అంటే ఉప్పు ద్వారా అనేకమైన కార్యాలు ఉన్నాయి. అందుకే లేవికాండం 2:13 కనుక చూస్తే ప్రతి అర్పణలో మరి ఓల్డ్ టెస్టమెంట్లో ఉప్పు చేర్చాలా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఉప్పుకు అనేక గుర్తులు ఉన్నాయి. నిబంధనకు గుర్తు, లేకపోతే ప్రిజర్వ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, డీకే కాకుండా చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. మనం అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఒకవేళ పాతకాలంలో కొంచెం బట్టలు ఉతికేటప్పుడు సాల్ట్ అంటే సోడా వేసేవారు. లేదా కొన్ని కడగాలంటే అవి సరిగా మురికిపోలేదంటే బట్టలలో కూడా కొంచెం ఉప్పు వేసేవారు. అది తెల్లగా శుభ్రంగా తయారైంది. ఇంకొక విధంగా చెప్పినట్టు ఉప్పు నీళ్ళల్లో కనుక బట్టలు కానీ ఏదైనా వాష్ చేసినప్పుడు అది చాలా తెల్లగా మనకు కనబడుతుంది. మరి ఓవర్గా అయిందనుకో అక్కడ కూడా మరి కొన్ని డిఫాల్ట్స్ మనకు కనబడతాయి. అయితే తగినంత ఉప్పు కనుక ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కువైపోయింది అనుకో మనం ఏమంటాం, కషమైపోయింది అంటాం, అంటే కొంచెం సాల్ట్ ఎక్కువైపోయిందంట. అలాగే మన జీవితంలో ఎలాగ ఉండాలంటే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ, అంటే మన సంభాషణ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కుటుంబంలో కానీ మరి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సంభాషణ ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగా ఉండనివ్వడి. అంటే ఉప్పు దేన్ని తెలియజేస్తుంది? టేస్ట్, అంటే ఆ ఫ్లేవర్ మీరు ఎలాగుందంటే మరి అది వేసినప్పుడు, ఉప్పు వేసినప్పుడు ఎలాగుంటుందంటే ఏ కూరైనా ఎంత చక్కగా చేసినా, ఎంత మంచిగా చేసినా, ఎంత నూనె పోసినా, ఎంత కారం వేసినా, అది చికెనే కానీ మటనే కానీ లేదా ఇంకా వేరే ఏ కూరైనా కానీ వండినప్పుడు దాంట్లో చిటికెడు ఉప్పు మరి వేసినప్పుడు దాని రుచి వేరే, అది టేస్టీగా మారిపోతుంది. అలాగే మన సంభాషణలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలంట. అనగా ఉప్పు కలవాలి. దట్ మీనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, యేసు ప్రభువే. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. నిజంగా ఉప్పు వేయాలా అండి? మరి ఏమైనా రోజు మన నోట్లో ఉప్పు వేసుకోవాలా? దాని అర్థం అది కాదు. అంటే వాక్యము వలె మనం మాట్లాడాలా, దయగలిగి మాట్లాడాలా, ఇంపైన మాటలు మాట్లాడాలా, మంచిగా పలకాల, మంచి సంభాషణ మన సంభాషణలో ఉండాలా. దుర్భాష కానీ, దూషణ కానీ, లేదా గర్వముతో కానీ. అందుకే మీ నోట అంటే గర్వముతో కూడిన మాటలు ఉండకూడదు అంటాడు, కోపముతో కానీ. అంటే ఇటువంటివి అంటే జీవితాలను ఏం చేస్తారంటే ఆ సంభాషణ, అటువంటి సంభాషణ అయినప్పుడు అక్కడ విడిపోవటం, మరి ఒకవేళ ద్వేషించుకోవటం, ఒకరొకరు మధ్యలో సమాధానం లేకపోవటం అనేది మనం చూస్తాం. అంటే ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ, అంటే మీ పలుకు, మీ మాట ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అంటే మన జీవిత కాలమంతా ఎల్లప్పుడూ ఎలాగుండాలంటే సంభాషణ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనివ్వుడి. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితాల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలా మన నోట్లో. దట్ మీనింగ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడు కూడా వాక్యమే మన నోటిలో ఉండాలా. చూడండి, కొంతమంది వారి నోరు తెరిస్తే, ఒక ఆయన అంటున్నాడు, అయ్యా వారి నోరు తెరిస్తే వారి నోరుకు పెద్ద వాళ్ళు సైతం కూడా భయపడిపోయి సమాధానంగా మాట్లాడలేకపోతున్నారు బ్రదర్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారు తెరిచిందంటే, వారు నోరు తెరిచిందంటే అక్కడ గొడవ, లేకపోతే ఒక భయ ఆందోళన సృష్టించబడతా ఉంటుంది. అంటే మన మాటలన్నీ కూడా, మన పలుకు లేదా మన సంభాషణ ఎల్లప్పుడూ రుచికలదిగా ఉండనివ్వడి. దట్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీ డే మన నోటి గుండా మంచి మాటలే, మంచి సంభాషణ. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే వాక్యములో నుంచే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలా, సమాధానకరంగా మాట్లాడాలా, నెమ్మదికరంగా మాట్లాడాలా, ప్లసెంట్ వర్డ్స్, దయగల మాటలు, ఇంపైన మాటలు. అంటే ఇతరుల్ని గాయపరిచేవి కాకుండా, బాధ పెట్టేవి కాకుండా,
కోపాన్ని పుట్టించేవి కాకుండా, గర్వపు మాటలు కాకుండా, ఒకరికి ఇబ్బంది కలిగించే మాటలు కాకుండా, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన జీవితంలో పలికే ప్రతి పలుకు ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్టు రుచికరంగా, కృపాసహితంగా ఉండనివ్వడి. లైఫ్ లాంగ్ నీ మాటలన్నీ కూడా, నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలంట. ఈరోజు ఒకవేళ నీ జీవితం అలా ఉందా? ఈ రోజు నుంచి నీ నోటి మాటలు మారబోతున్నాయి, నీ సంభాషణ మారబోతుంది. నువ్వు మాట్లాడినప్పుడు వేరే వారికి వినసొంపుగా, వినబుద్ధిగా, వింటున్నప్పుడు అవి ప్లసెంట్గా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వారి జీవితాల్లో వారి సమస్యలు ఓదార్పునిచ్చేవిగా, ఆదరణ, నెమ్మది కలిగించే మాటలు నీ నోటి గుండా బయలు వెళ్ళాలా. అలా మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలా. అది కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితాలకు, ఫ్యామిలీకి, లేకపోతే ఒక ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోకుండా ఉండాలంటే ఎప్పుడు ఇటువంటి ప్లసెంట్, కూల్, లేకపోతే సమాధానకరమైన మంచి మాటలు, రుచికరమైన మాటలే మన జీవితంలోంచి బయలు వెళ్ళాలండి. ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక, మనందరికీ కూడా చూస్తాం, తెలిసిన మాటలే. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక, మరి ఇదే 4వ అధ్యాయం 29వ వచనంలో ఇటువంటి మాటగానే మనం ఒక మాట చూస్తాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మాట్లాడటం అంటే వినే వారికి మేలుకరమైన మాట, దీవెనకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట. వారి హృదయాల్లో వేదన ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు వినేవారికి నీ మాట ఎలాగుండాలంటే రుచికరంగా ఉండాలా. వినువారికి మేలు కలుగునట్లుగా. కొంతమంది పాజిటివ్ వర్డ్స్ ఉండవు. ఎవ్రీడే వారికి, వారి కుటుంబానికి, వారి ఇంటి వారికి, లేదా ఎవ్రీడే మన ఫ్యామిలీలో పలుకుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే నెగిటివిటీ వర్డ్స్ అనేటివి మన ఎంతగానో ఇతరులను బాధించటమే కాదు, మన జీవితానికి, మన స్పిరిట్కి, బాడీకి కూడా అవి మరి మేలుకరంగా ఉండవు. వినువారికి అంటే నీ వింటున్న నీ మాటే నీకు మేలుకరంగా ఉండాలంటే, వేరే వారికి కూడా మేలుకరంగా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, మేలు కలుగునట్లు వినువారికి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అంటే క్షేమాన్నిచ్చేవి అనుకూలమైన వచనాలు పలకాలంట. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి. ఈ రోజు నుంచి ప్రతి దుర్భాష అనేది మీ నోట, కోపము గల మాట, గర్వపు మాట, అంటే ఇంపైన మాట కాకుండా, మరి ఇక్కడ వాక్యంలో వ్రాయబడ్డట్టుగా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అంటే నీకు, నీ కుటుంబానికి ఎటువంటి మాటలు పలకాలా ఇక్కడ అంటున్నాడు. అంటే కమ్యూనికేషన్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ బట్ విచ్ ఈస్ గుడ్ టు ద యూస్ ఆఫ్ ఎడిఫైయింగ్ దట్ మే మినిస్టర్ గ్రేస్ అంటూ ద హియరర్స్. అంటే వింటున్న వారికి ఆ పలికే మాట అనుకూలంగా, క్షేమాభివృద్ధికరంగా ఉండాలా. ఈ రోజు నుంచి దేవుడు నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిలో ఉప్పు ఉండబోతుంది. దట్ మీనింగ్ ఏంటంటే, మరి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనగా నీ నోటి గుండా చక్కని, తీయని, ప్లసెంట్, ఇంకొక విధంగా చెప్పాలంటే రుచికరమైన అనుకూల వచనం, అవసరం నుండి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాషే కానీ మీ నోట రానీకుడి. ఈరోజు అటువంటి మాటలు యేసు నామములో మన నోటి గుండా ఆగిపోనుగాక. మరి మన నోటి నుండి ఎటువంటి మాటలంటే మంచి పలుకులు వచ్చునుగాక. ఇదే దేవుని యొక్క వాక్యములు కనుక మనం చూసినట్లయితే, బైబిల్లో చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతుండండి. లూకా 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన యేసోబు కుమారుడు కాడని చెప్పుకొనుచుండగా. అంటే యేసు ప్రభు నోట గుండా ఎలాంటి మాటలు వస్తున్నాయి? యేసు ప్రభు అంటే నీ లోకమునకు ఉప్పై ఉన్నాను. మరి యేసు ప్రభు లోకానికి ఉప్పై ఉండటమే కాదు, నిన్ను కూడా ఉప్పు వలె మారుస్తున్నాడు. మీరును లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే మీ మాట ఇతరులకు టేస్టీగా ఉండాలా. అంటే టేబుల్ మీద చూస్తాం ఉప్పు, అంటే ప్రతి కూరలో ఉప్పు,
ప్రతి ఇంట్లో ఉప్పు అనేది చూస్తాం. ఉప్పు లేని ఇల్లు ఉండదండి. అయితే అది ఎలాగుండాలంటే మరి బల్ల మీద చూస్తాం, మనం ఆహారంలో కలుపుకుంటాం ప్రతిరోజు. ఇందులో ఒక రోజు వెయ్యింది ఉండదు. ఒకవేళ కొంచెం బీపీ ఎక్కువైందంటే సాల్ట్ తగ్గిస్తారు, కొంచెమైనా వేసుకుంటారు అది రుచికరంగా ఉండడానికి. అలాగే ఎవ్రీ డే దేవునికి వాక్యాన్ని ధ్యానించి వాక్యముతో కూడిన మాటలే మన నోట ఉండాల. మన ప్రేయర్ కూడా అలాగుండాల. అంటే రుచినిచ్చే, రుచింపచేసే పలుకులు కృపా సహితంగా ఉప్పు వేసినట్టుగా రుచిగల మాటలు మన నోటి గుండా వెళ్ళాలని దేవునికి వాక్యం అంటుంది. ఇక్కడ చూస్తే ప్రభు మాట్లాడిన మాటల్లో ఆయన మాటలన్నీ వేరే వారికి వింటున్నప్పుడు దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. అంటే వినే వారి చెవులకి ఆయన మాట మాట్లాడగానే చూడండి, బైబిల్ అమ్మా అని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. నా కుమారుడా, నా బిడ్డ. అంటే ఇక్కడ దయగల మాటలు. ఒకవేళ రోగి వచ్చాడు అనుకో, ఒకవేళ ఇబ్బంది గల వారు వచ్చారు అనుకో, యేసే పలుకు, యేసే సంభాషణ. యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు కూడా, ప్రజల మధ్యలో నడిచినప్పుడు కూడా ఆయన మాట ఎలాగుందంటే దయగల మాటలుగా ఉన్నాయంట. దయతో కూడినవిగా ఉన్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తాం. ఈ రోజు నుంచి నీ నోటి గుండా దయగల మాటలు వెళ్ళాలా. అందుకే బైబిల్ అంటుంది ఆయన నోట దయారసం పోయబడ్డది. కీర్తనలు చూద్దాం. దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 37 అండి, 37వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నా. 37, 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. అంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారి జీవితం నీతిమంతుడు అంటుంది. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానము గూర్చి వచించును, క్రీస్తుని గూర్చి పలుకుతాయి. వాక్యం మాట్లాడతాం, వాక్యంలోంచి మాట్లాడతాం. ఇక్కడ అంటున్నాడు నీతిమంతుల నోరు జ్ఞానము వచిస్తుందంట, జ్ఞానము గూర్చి వచిస్తుందంట, వారి నాలుక న్యాయం ప్రకటిస్తుందంట. అంటే నీతిమంతుని వలె నీ నోరు ఉండాలా, మరి యథార్థ పరుల్లాంటి నోరుండాలా. చక్కని మాట నీ నోటి గుండా బయలు వెళ్ళాలా. దయగల మాటలుగా మన నోటు ఉండాలా పిల్లరా. మరి ఇక్కడ చూస్తే మరి యోబు గ్రంథంలో ఒక మాట ఉందండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. అంటే ఉప్పు లేనిది ఎవరైనా తింటారా? ఎవరు తినరండి. ఒకవేళ హై బీపీ ఉండి కొంచెం సాల్ట్ అని కొంచెమైనా తగ్గించి తను తినడానికి ప్రయత్నిస్తారు. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. అంటే ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది. అంటే నీ మాటల్లో సాల్ట్ ఉండాలా. దట్ మీనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలా. ఎవ్రీడే, నాట్ ఫర్ 1 day, నాట్ ఫర్ 2 days, ఎవ్రీడే ప్లెసెంట్ వర్డ్స్ ఉండాలా. ఇక్కడ అంటున్నాడు ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. గుడ్డులోని తెలుపులో రుచి కలదా? పైన తెలుపు ఉంటుందండి, ఆ తెలుపులో ఏమైనా టేస్ట్ ఉంటుందా? ఉండదు కదా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. అంటే తినడానికి చాలా చప్పటిది తినాలంటే చాలా కష్టం అవుతుంది. అలాగే చప్పటి మాటలు, చప్పటి ప్రేయర్, అంటే ఆ సాల్ట్ లేనటువంటి ఆ ప్రేయర్ వినబుద్ధి కాదు. అంటే అటువంటి మాటలు వినబుద్ధి కాదు, చెవి యొక్క బుద్ధి కాదు, వినడానికి ఇష్టపడం. అంటే టేస్టీ వర్డ్స్ ఉండాలా నీలో. కృపా సహితంగా ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలు నీ జీవితానికి, నీ ప్రాణానికి, నీ దేహానికి, నీ కుటుంబానికి, అలాగే నీ పిల్లలకు, వారి భవిష్యత్తుకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈ రోజు నుంచి నీ నోటి నుండి అటువంటి మాటలు బయలువెళ్ళునుగాక. నీ నోటిని దేవుడు అభిషేకించనుగాక. నీ నోటిలో, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండునుగాక. జ్ఞానపు మాటలు నీ నోట గుండా ప్రవహించునుగాక. చూద్దామండి దేవునికి వాక్యంలో గనక చూసినట్లయితే కొన్ని వచనాలు చూద్దాం. ఇదే యోబు గ్రంథం మరి 12వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నా. 11వ వచనం. అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించదా. అంటే నాలుక దేని చూస్తుంది? రుచిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని మీరు చూడండి, కొంచెం చప్పటన్నం కాకుండా అది చప్పటన్నమా ఉప్పు అన్నమా ఎలా తెలుస్తుంది? నాలుక మీద పడగానే అది రుచిని గుర్తిస్తుంది, టేస్ట్ని తెలుసుకుంటాను. నాలుక మీద పడగానే ఉప్పు ఉంది, లేదా కారం ఉంది, లేదా చేదుగా ఉంది, తీయగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, అంగిలి ఆహారం అంటే నాలుక ఆహారం రుచి చూచినట్లు చెవి
రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షించదా. అంటే చెవితో మనం ఏం చేస్తున్నాం? మాటలను పరీక్షిస్తున్నాం. కొందరు మాటలు వింటున్నప్పుడు మనకి ఇరిటేషన్గా ఉంటుంది, కొందరు మాటలు వింటున్నప్పుడు ప్లజెంట్గా ఉంటుంది, కొందరు మాటలు వింటూ ఉంటే ఇంకా అట్లా స్ట్రక్ అయిపోయి వినాలనిపిస్తూ ఉంటుంది. ఎంత విన్నా ఎంతసేపు అయినా అలాగే కంటిన్యూటీగా వింటూ ఉంటాం. కొందరిది వినగానే మనకి అక్కడ విశ్వాసము రాదు, ధైర్యము రాదు, ఆదరణ రాదు, నెమ్మది కలగదు. ఆ అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను ఏం చేస్తుందంటే పరీక్షించదా. అంటే గమనిస్తాం, ఏది పడుతుంది వినొద్దు. అందుకే మరి రుచించే మాటలు ఉండాలా, వాటిని మనం వినడానికి ప్రయత్నించాలా. అంగిలి ఎలాగా, నాలుక ఎలాగా ఆహారం రుచి చూస్తుందో నువ్వు చెవితో టేస్ట్ చేయాలి. నువ్వు చెవితో విన్నప్పుడు ఎటువంటి మాటలు, ఎటువంటి ప్రేయర్ అంటే అక్కడ వాక్యం ఉందా, అక్కడ అభిషేకం ఉందా, అక్కడ దయగల మాటలు ఉన్నాయా, అక్కడ కనికరం గల మాటలు ఉన్నాయా, మరి అక్కడ కంపాషన్. ఇక్కడ చూస్తే యేసు ప్రభు నోట దయారసం ఉందంట, దయగలిగి మాట్లాడుతుందంట. ఆయన పలుకులన్నీ ఎలాగున్నాయంటే ఇతరుల్ని నొప్పించేవి కాదు, బాధ పెట్టేవి కాదు, ఇబ్బంది పెట్టేవి కాదు, వారి హృదయాన్ని గాయపరిచేవి కాదు. ఎందుకు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు సమాధానం లేకపోవటం అంటే వారి సంభాషణ సరి అయినదిగా లేకపోవటమే. నెమ్మది లేకపోతుంది అక్కడ మరి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈరోజు ప్రతి తలెత్తే సమస్య నా నుంచి దూరం అయిపోనుగాక. నీ మాటలే నీకే ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. మరి ఇక్కడ చూస్తే బైబిల్ అంటుంది, మరి దేవుని యొక్క వాక్యములో చూస్తే మరి నాలుక ఆహారమును ఈ రుచి చూచినట్లు చెవి మాటలు పరీక్షింపదా. సామెతల గ్రంథం దేవునికి వాక్యంలో సామెతలు 16వ అధ్యాయం 21 నుంచి కనుక చూచినట్లయితే కొన్ని మాటలున్నాయి పిల్లరా. దేవునికి వాక్యంలో జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువనంట. చూడండి, మనం ఎక్కువగా చదువుకున్న వాడిని వారు చదువుతా అంటే వారి విద్య ఎక్కువ అవుతుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, అంటే వాని హృదయంలో నుంచి వివేకం గల మాటలు పలుకుతాడు. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువవును. రుచిగల మాటలు అంటే దేవుని వాక్యమే, దేవుని మాటలే కంఠతం వచ్చేయాల, అవి వాటిని పలకాల, వాటిని నోట్లో ఉంచుకోవాలా, మన పిల్లలకు నేర్పాలా, హృదయం నిండా నింపుకోవాలా. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ అవుతుందంట. సహజంగా చదివితే మనకు విద్య ఎక్కువ అవుతుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుని అంటే ఇక రుచిగల మాటలు పలకటం ద్వారా, ఇక్కడ రుచిగల మాటలు స్వీట్నెస్ ఆఫ్ ద లిప్స్ ఇంక్రీసెత్ లెర్నింగ్, అంటే తీయని మాటలు, చక్కని మాటలు, మంచి పలుకు, శ్రేష్టమైన పలుకు, ఇతర హృదయాల్ని ఆదరించే పలుకు, వారి దేహాల్ని స్వస్థపరిచే పలుకు పలకాలంట. ఇక్కడ అంటున్నాడు రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువను. జ్ఞానం వస్తుందంట, తెలివి వస్తుంది, సమయస్ఫూర్తి వస్తుంది. తెలిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. అంటే తెలివి గలవాడు మంచి మాటలు పలికి మన ఆత్మకు దేహానికి క్షేమాన్ని కలగజేసుకుంటాడు, వారి పిల్లలకు క్షేమాన్ని, వారి ఇంటి వారి క్షేమాన్ని కలగజేస్తాడు. తెలివి గలవాని వాని తెలివి జీవపు ఊటంట. ఈరోజు అటువంటి జీవపు ఊటగా నీరు నోరు మారునుగాక, నీ నోటిలో నుంచి జీవపు ఊట బయలువెలునుగాక. దట్ మీనింగ్ అంటే దాని అర్థం ఏంటంటే మరణము కొట్టివేయబడునుగాక నీ మాటల ద్వారా. అందుకే ఒక దినాన మరి ఎలీషా అనే భక్తుడు ఒక ప్రాంతాన్ని, అంటే ఎరుకో ప్రాంతం అంతా కూడా మరి ఆ ప్రాంతం అంతా రమ్యంగా ఉందంట. అక్కడ నీరంతా కూడా పాడైపోయింది. మరి పాడైపోతే అక్కడ ఉన్న వారందరూ అన్నారు కదా, అయ్యా ఎలీషా గారు, మరి ఈ ఊరు బాగుంది, ఊరు రమ్యంగా ఉంది, కానీ ఊరు రమ్యంగా ఉంది కానీ చూడడానికి ముచ్చటగా ఉంది, కానీ అక్కడ నీళ్లు బాగలేవు. అప్పుడు వెంటనే కొత్త పాత్ర తెమ్మన్నాడు ఎలీషా అనే ప్రవక్త. మరి ఆ పాత్రలో ఉప్పు వేశాడు. ఎక్కడ ఏ ఊట దగ్గర అయితే చెడిపోయిందో ఆ ఊట దగ్గరికి వెళ్ళి వేసి, నేను నీ నీటిని బాగు చేయుచున్నాను, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని చెప్పగా ఆ నీరు ఆ దినము నుంచి మరి మంచిగా అయిపోయిందంట, బాగైపోయిందంట. మరణం కొట్టివేయబడింది. అంటే అక్కడ భూమి నిస్సారమైపోయింది. అప్పటి వరకు పంట లేదు, ఏమీ లేదు. మరి ఎప్పుడైతే
రెండవ రాజుల గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి పిల్లరా. మనం చూస్తాం సెకండ్ కింగ్స్ సెకండ్ చాప్టర్లో చూస్తాం. మరి ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. దేనికంటే పట్టణం బాగుంది కానీ భూమి నిస్సారమైపోయింది. మరణకరమైన నీరు, మరణము కలిగింది. మరి ఆ భూమి అంతా పాడైపోయింది. కానీ ఒక పాత్ర తెచ్చి ఆ పాత్రలో, కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఉప్పు వేసిన ఆ నీటి ఊటను ఆ ఉప్పు ఆ నీటి ఊటను తాకగానే ఆ ఊట మారిపోయింది. ఈరోజు నీ ఊట అంటే నీ నోటి నుంచి వచ్చే మాట యేసునామములో మారిపోనుగాక. అవును, జీవపు ఊటగా మారునుగాక. ఇక ఆ నీరు ద్వారా మరణం పోయిందంట. తీయని నీరు ప్రవహించిందంట. ఊరు బాగైందంట. పట్టణం బాగైపోయింది. అనేక జనులు అక్కడి నుంచి నివసించడం ప్రారంభించారు. పంటలు పండాయి. ఊరంతా బాగైపోయింది. పట్టణము చాలా దీవించబడ్డది. ఎలీషా చేసిన కార్యాన్ని బట్టి పట్టణం బాగైపోయింది. అంటే సింబాలిక్గా పాత నిబంధనలో ఉప్పుని వాడినట్టుగా చూస్తున్నాం. క్రీస్తుకు గుర్తు. అలాగే క్రీస్తు నీ సంభాషణలో ఉండాలా, దేవుడు నీ సంభాషణలో ఉండాలా. దట్ మీనింగ్ వాక్యం నీ సంభాషణలో ఉండాలా. మంచి మాటలే పలకడానికి ప్రయత్నం చేయాలా. ఈ రోజు నుంచి అవును ఇక్కడ అంటున్నాడు, తెలివి గలవానికి వాని తెలివి జీవపూట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించెను. అంటే జ్ఞాన హృదయుడు ఏం చేస్తాడు? వాని నోటికంట తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేను. చక్కని మాటలే ఉంటాయి జ్ఞానం యొక్క మాటలు. కోపంగా కాదు, గర్వంగా కాదు, నిదానంగా, నెమ్మదిగా, జాగ్రత్తగా, తూచి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు ఏంటంటే అది ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు దేంతో సమానమంట? ఇంపైన మాటలు తేనె పట్టు. తేనె చూడండి ఎంత చక్కటి మరి తీపిగా ఉంటుంది. అది చక్కటి ఆహారం. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. తేనె పట్టు చూడండి. మనం తేనెను గ్రామాలలో కనుక, ఒకవేళ అడవిలలో కనుక వెళ్తే కొండ తేనె ఆ తేనెను తాగండి. ఎంత నాలుకకు ఎంత రుచి. అలాగే ఇంపైన మాటలు తేనె పట్టు వంటి వంట. తేనె పట్టుకెంత పట్టు ఉందో, ఎంత తీపిదనం ఉందో, ఇంపైన మాటలు అంత దానితో సమానమంట. అవి ప్రాణమునకు మధురమైనవి. అంటే ఇంపైన మాటలు నీ ప్రాణానికే మధురం అంట, ఇతరుల ప్రాణానికి మధురం అంట. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఈ రోజు నుంచి నీ నోటి గుండా ఇంపైన మాటలు బయలువెలునుగాక. జీవపూట బయలువెలునుగాక. నీ సంభాషణ, నీ పలుకు ఎటువంటి పలుకు అంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మారిపోవునుగాక. అవి ఏంటి? ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయంట. ఒకవేళ నీ ఎముకల్లో ఆరోగ్యము లేదా, నీ దేహంలో ఆరోగ్యము లేదా, నీ ప్రాణములు నెమ్మది లేదా, నీ పలుకే నీకు గొప్ప ఆరోగ్యాన్ని, ఆయుష్నిస్తుంది. అందుకే ఎవ్రీడే లెగ్గాని, ఉదయకాలం లెగ్గాని గజ్జిపిచ్చి, కలవరం, భయం, పరిస్థితులు మాట్లాడక. మనం కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనం భయపడతాం, కలవరపడతాం. మరి నిజంగా ఈ యొక్క జూన్ మాసం అనగానే పిల్లలు మనం వారి స్టడీస్ కోసం ఆలోచిస్తాం. కట్టవలసిన ఫీజులు, బుక్స్ అని మరి ఎంతగానో ఆలోచిస్తాం. మరి మా పాప 10th క్లాస్, మా బాబు 7th క్లాస్ చదువుతున్నారు. నిజమే, వారికి కొన్ని ఫీజెస్ మేము కట్టాలా లాస్ట్ ఇయర్. వాటి కొరకు కొంచెం ఆలోచిస్తున్నాం. ఎలా ప్రభా బుక్స్, మళ్ళీ ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఈ మంత్ ఎలా, ఈ జూన్ అనగానే ఇవన్నీ కూడా మనం టెన్షన్స్తో ఆలోచిస్తాం. సడన్గా ఒక బ్రదర్ గారు వచ్చి మా పాపను అలాగా కారులో బయటికి తీసుకెళ్ళాడు. డీమార్ట్కి తీసుకెళ్ళాడు. డీమార్ట్కి తీసుకెళ్ళి పాపకు కావాల్సిన బుక్స్ అన్నీ ఆ బ్రదర్ గారు చక్కగా, పెన్సిల్స్, బుక్కులు, తర్వాత ఆమెకు కావలసిన అట్టలు ఏవైతున్నాయో ఒక డజన్, ఒక 2 డజన్ల పెన్నులు, మంచివి, కాస్ట్లీవి, వాటర్ బాటిల్, మరి ఏవైతే బుక్స్ ఏమైతే కావాలి, ఎన్ని కావాలి అన్ని టోటల్గా కొనిచ్చేశారు. కొన్ని డ్రెస్సెస్ కొనిచ్చాడు, ఆమెకు కావాల్సిన ఎవ్రీడేలీ యూజ్ చేసుకునే వాటిని. ఎంతో సంతోషంగా. నేనేమో దగ్గర పడుతున్నప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎలా పిల్లలకి ఎలా? మరి అనుకూల బ్రదర్ గారు సడన్గా వచ్చారు. బయట నుంచి వెళ్ళిపోయాడు. కార్లో వచ్చి మీ పాపను ఒక్కసారి ఇలా పంపించానంటే మా పాప వెళ్ళారు.
వెళ్ళినప్పుడు వారికి కావాల్సినవన్నీ కొనిచ్చి కారులో మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఊహించలే, అనుకోలే. మా పాప ఇప్పుడు 10th క్లాస్, ఇవన్నీ 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాసు రాకముందు ఆమె 5th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th ఆమె బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే వారికి ఫ్రీగానే ఇచ్చేది. ఒక పాత యూజ్ చేసుకునేది, చాలా నీట్గా యూజ్ చేసుకునేది. వాటిని ఎప్పుడు ఇస్తూ ఉండేది. సడన్గా ఈ 10th క్లాస్లో ఆ బ్రదర్ గారి చక్కని బుక్కులన్నీ ఫ్రీగా కొనిచ్చాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన కార్యం. మనకి మనుషులు ఏం విత్తునో ఆ పంట కోస్తాడు. మనం ఏం చేస్తే అది ఒక్కొక్కసారి దానికంటే మంచిది ఇస్తాడు. మనం చేసినట్టుగా దేవుడు ఇవ్వడు, కానీ ఇంకంతకంటే మంచిది ఇస్తాడు. మరి ఇక్కడ చూస్తే నీ ప్రాణమునకు మధురమైనవి, నీ ఎముకలకు ఆరోగ్యం అంట. ఈరోజు నీ ప్రాణానికి మధురమైన దేవుని మాటలు నీ నోట ఉండాలా? ఎవ్రీ డే లెగ్గానే మనము ఈ సమస్యల కొరకు, కష్టాల కొరకు, ఇబ్బందుల కొరకు, భయాన్ని తలపించి ప్రతి పరిస్థితిని చూసి మాట్లాడక దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నించాల. అందుకే ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా 12 గంట సేపు వాక్యాన్ని చెప్తా. ప్రతిరోజు ఒక సండే తప్ప, అంటే సండే చర్చికి వెళ్తాను కనుక మిగతా డేస్ అంతా కూడా వేరే వారి పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా బోధిస్తూ ఉంటా. నిజమే పిల్లరా, అవి ఎంత మన ప్రాణానికి మధురమైనవి, మన ఎముకలకు ఆరోగ్యకరమైనవంట. ఈరోజు మీ నోటిలో అటువంటి మాటలు ఉండునుగాక. మధురమైనవి మీ ఎముకలకు ఆరోగ్యకరమైనవి అనగా ఇంపైన మాటలు. వాట్ ఏ బ్లెస్సింగ్.